బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో మిఠాయి వాలా స్వీట్ షాప్ పై ఏఎన్ఎన్ న్యూస్ ప్రసారం చేసిన కథనంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారు. చాట్ బండర్లో బొద్దెంకి వచ్చిన ఘటనతో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు మిఠాయి వాలా స్వీట్ షాప్లో తనిఖీలు చేశారు. కిచెన్లో ఎలాంటి పరిశుభ్రత పాటిస్తున్నారు, అందులో వాడే ఆయిల్ ఎలాంటిది వాడుతున్నారు, ఏవైనా కాలపరిమితి చేయలేని ఐటమ్స్ వాడుతున్నారా అనే కోణంలో పరిశీలించారు. తనిఖీల్లో కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కాలం చెల్లిన ఐటమ్స్ కూడా వాడుతున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీకాంత్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో మిఠాయి వాలా స్వీట్ షాప్ పై ఏఎన్ఎన్ న్యూస్ ప్రసారం చేసిన కథనంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారు. చాట్ బండర్లో బొద్దెంకి వచ్చిన ఘటనతో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు మిఠాయి వాలా స్వీట్ షాప్లో తనిఖీలు చేశారు. కిచెన్లో ఎలాంటి పరిశుభ్రత పాటిస్తున్నారు, అందులో వాడే ఆయిల్ ఎలాంటిది వాడుతున్నారు, ఏవైనా కాలపరిమితి చెల్లిన ఐటమ్స్ వాడుతున్నారా అనే కోణంలో పరిశీలించారు. తనిఖీల్లో కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కాలం చెల్లిన ఐటమ్స్ కూడా వాడుతున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీకాంత్ తెలిపారు.